वजीर सेहत हरीश राव ने कहा कि कांग्रेस ने जिन 6 वादों का ऐलान किया है वो बगैर दस्तखत के पुरानी तारीख वाले चेक की तरह हैं। उन्होंने कांग्रेस पर बरहमी का इजहार करते हुए कहा कि ये लोग इख्तियार के लिए ड्रामे कर रहे हैं। रियासती वजीर हरीश राव ने हल्के असम्बली नारायणखेड़ के पेद्दा शंकरमपेट में डबल बेडरूम मकानात का इफ्तिताह किया। उन्होंने इस्तेफादा कुनिंदगान को मकानात के दस्तावेजात हवाले किए। इस मौके पर उन्होंने कहा कि कांग्रेस वाले इख्तियार में आने के लिए अवाम को धोखा दे रहे हैं। अगर कांग्रेस इख्तियार में आएगी तो हर 6 माह में एक वजीर आला बनेगा। हैदराबाद में हर 6 माह में एक बार कर्फ्यू लगेगा। उन्होंने तनकीद करते हुए कहा कि 24 घंटे बिजली चली जाएगी और दिन में सिर्फ 6 घंटे बिजली आएगी। उन्होंने कहा कि कांग्रेस वालों का नया हाई कमान बेंगलुरु में बन गया है। कांग्रेस लीडर झूठ फैला रहे हैं। अवाम इनके फर्जी वादों पर धोखा न खाएं। उन्होंने कहा कि वजीर आला केसीआर ने अपनी हर बात पर अमल करके दिखाया है। उन्होंने 1 रुपया खर्च किए बगैर डबल बेडरूम मकानात तामीर करवा कर हवाले किए हैं। उन्होंने कहा कि बीआरएस का मंशूर अजीम होगा और हर वादा पूरा किया जाएगा। इस मौके पर रुकने असम्बली नारायणखेड़ एम भोपाल रेड्डी, बीआरएस सीनियर कायद एमए मोहित खान, जिले परिषद चेयरमैन जिले संगारेड्डी मंजू श्री जयपाल रेड्डी, एमपीपी श्रीनिवास के अलावा दीगर मुकामी बीआरएस कायदीन और कारकुनों की कसी तादाद ने शिरकत की। मुरली पंतुलु गारू, కుంట్ల రాములు గారు, బొండ్ల దత్తు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, కొత్తగా ఇప్పుడే ఇళ్లకు పోయినటువంటి మా అక్క చెల్లెళ్లకు, వారి బంధుమిత్రులకు, శంకరంపేట ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ అంటే నమ్మకానికి మారుపేరు. మాట ఇస్తే మాట తప్పని నాయకుడు కేసీఆర్. మీరే ఒక్కసారి ఆలోచించండి. 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? ఇవాళ ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? ఇవాళ మీ బోర్ల కాడ, బాయిల కాడ ఉచితంగా నాణ్యమైన కరెంట్ ఇస్తా అంటే కరెంట్ ఇచ్చిండా లేదా? బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డిలో మరి మన నారాయణఖేడ్లో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిండా లేదా? వ్యవసాయానికి ఎకరానికి 5,000 రైతు బంధు అంటే ఇచ్చి చూపిండా లేదా? ఎవరన్నా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండా లేదా? అంటే మాట అంటే కేసీఆర్ది మాట. నిజాంపేట్ మండలం కావాలన్నారు శంకరంపేటకి వెళ్ళి, మాట ఇచ్చిండు కేసీఆర్, నిజాంపేట్ మండలం చేసిండు. ఇంకా తడకల్ మండలం కావాలని అడిగిండ్రు, కేసీఆర్ మాట ఇచ్చిండు, తడకల్ మండలం చేసిండు. నారాయణఖేడ్కు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, రెవెన్యూ డివిజన్ కావాలంటే మాట ఇచ్చిండు, నారాయణఖేడ్ను రెవెన్యూ డివిజన్ చేసిండు. నారాయణఖేడ్ చిన్న గ్రామ పంచాయతీగా ఉంది, దీన్ని మున్సిపాలిటీ చేయాలని అడిగిండ్రు, మాట ఇచ్చిండు కేసీఆర్, నారాయణఖేడ్ను మున్సిపాలిటీ చేసి చూపించిండు. ఇట్లా ఒక్కటి కాదు, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి 1 రూపాయి ఖర్చు లేకుండా, 1 రూపాయి అప్పు లేకుండా, మీ చెమట చుక్క కింద పడకుండా ఇవాళ 100 మందిని ఇళ్లకు దొలిచ్చింది మా భూపాల్ రెడ్డి, మన కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇక కాంగ్రెస్ వాడు వచ్చి నేను ఇది ఇస్తా, అది ఇస్తా, అరచేతుల వైంకోటం చూపిస్తా అని అబద్ధాలు ఆడుతుండు. నీది ఇచ్చిన ముఖం అయితే ముందు కర్ణాటకలి, ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఇవాళ కర్ణాటకలో పోతే మా అక్క చెల్లెలకు చుట్టాలు ఉంటారు, అక్కడ ఆడ పింఛన్ ఎంత? 600 రూపాయలు. మనదెంత? 2000. మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4000 ఇస్తా అంటే నమ్మత్తదా? అంటే ఏంది? ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెనెక్కదాకా ఏదన్నా అబద్ధాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి కరెంటు లేదు, పింఛన్ 600, వికలాంగులకు 1000 రూపాయలు, రైతు బంధు 10,000 లేనే లేదు. ఇక ఆడనటే చెయ్యరట. ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్ధాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానట వెనకటి. గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో ఏ శాత కాదట కానీ రాని తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనల్ని మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది.
కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంట్ ఉండునా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఈ నారాయణ ఖేడ్ల కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండేనా? ఇలా కేసీఆర్ వచ్చినాకనే మా భూపా